తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఫిలిప్పీలకు, నేడు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు. మన తండ్రి అయిన దేవుడు ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నాడు. మన యేసుక్రీస్తు యొక్క మహిమలో, యేసుక్రీస్తు మహిమార్థమై మన ప్రతి అవసరతను తండ్రి అయిన దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఆ మాట ఫిలిప్పీలకు తెలియజేస్తూ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనము ప్రార్థన చేస్తుంది అందుకే. మనం ఏ చిన్న అవసరం వచ్చినా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము కనుక, మనము దేవుని మీద ఆధారపడ్డవారు కనుక, మన ప్రతి చిన్న అవసరం ఒక వాక్యంలో చదువుకున్నాం, ఆయన కృప కొరకు ప్రతి ఉదయం వేడుకోవాలి. ప్రతి ఉదయం ప్రభువా నాకు ఈ అవసరం ఈ దినమందు తీర్చు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ దినమందు నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రతి అవసరతను యేసుక్రీస్తు ప్రభువారి మహిమలో తండ్రి తీరుస్తాడని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము. మనము ప్రార్థన చేసి ప్రతి అవసరత దేవునిలో తీర్చబడదాం. ఇహలోక సంబంధమైన అవసరత, మన ఆత్మీయ సంబంధమైన పరిశుద్ధత, మన ఆత్మీయ స్థితికి కావలసిన భక్తి జీవితము, ఇవన్నీ దేవుణ్ణి అడిగినప్పుడు ప్రతి అవసరత యేసుక్రీస్తు ప్రభు మహిమలో మనకి అనుగ్రహించబడుతుందని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధముగా ప్రార్థన చేద్దాం. మనకి ఏది అవసరం వచ్చినా ప్రార్థన చేద్దాం. ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ పిల్లల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, ఉద్యోగాలలో ఎవరిని బాధపడకూడదు. యేసు ప్రభు వారి మీద పెట్టాలి ప్రతి భారము. మనకి ఈ దినమందు ఆహారం లేదని మనం బాధపడకూడదు, మనం చింతించకర్లా. మన యేసు ప్రభు వారి మీద మనము ఆ భారం పెట్టాలి. ఏ దినమునకు అవసరమైన ఆహారమో ఆ దినము మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని ఒక వాక్యంలో చదువుతాం మనం. కాబట్టి మీ ప్రతి అవసరతను యేసుక్రీస్తు మహిమల్లో తీర్చబడుతుంది. కాబట్టి తండ్రికి మనం విజ్ఞాపన చేద్దాము. తండ్రి యొద్ద నుండి ప్రతి మేలును మనము పొందుకుందాము. ప్రతి అవసరత దేవుని చేత తీర్చబడే విధముగా మనము ప్రార్థన చేద్దాం. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33లో ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి అంటున్నాడు యేసు ప్రభు వారు. ఇక్కడ అన్యజనులు వీటి విషయమై చింతింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు. వీటిని గురించి చింతించవద్దు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ మనకి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతింపవద్దు. మీకు ఏమి అవసరమో అవన్నీ పరలోకమందున్న తండ్రికి తెలుసు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పరలోకమందున్న తండ్రికి మనము విజ్ఞాపన చేయాలని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి. మనకు అన్ని అవసరాలన్నీ మనకి అంటే ముందుగా దేవునికి తెలుసు. మన తండ్రి అయిన దేవునికి ప్రతి అవసరత మన ఎదుట ఏమున్నదో అది ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యంని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని ఈ వాక్యం తెలియజేయబడుతుంది. ఆయన నీతిని, ఆయన రాజ్యంను మనం వెతకాలి. ఈ లోకపు అవసరతలన్నీ తీర్చబడాలంటే, ఇదివరకు నేను ఒక వాక్యంలో చెప్పాను, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరతలను కూడా తీరుస్తాడు అని. అలాగే ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం వెతికినప్పుడు ఈ లోక సంబంధమైన అవసరతలు కూడా దేవుడు తీర్చేస్తాడు. ఈ లోక సంబంధమైన అక్కర్లన్నిటిని దేవుడు తీరుస్తాడు. ఈ 40 దినాల్లో కూడా మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే విధముగా ప్రార్థనలు చేయాలి. ఈ ఉపవాస దినాల్లో, ఈ శిలువ ధ్యాన దినాల్లో మొదటిగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. మొదటిగా మనం ఆయన కృపకు వేడుకోవాలి. మనము సమర్పించుకోవడం ద్వారా, మన హృదయాన్ని ఆయన సమర్పించుకోవడం ద్వారా మనము ఆయన నీతిని వెతికిన వారం అవుతాము, ఆయన రాజ్యాన్ని వెతికిన వారం అవుతాము, వాటిని స్వతంత్రించుకున్న వారం కూడా అవుతాము.
వాటితో పాటు ఇహలోక సంబంధమైన ప్రతి అవసరత కూడా యేసు ప్రభు వారు తీర్చబడుతుంది అని తెలియచేస్తున్నారు. కాబట్టి మనం మొదటిగా ఈ 40 దినాల్లో మన నీతిని మనం పొందుకొనిలాగన యేసు ప్రభు వారి తండ్రి యొక్క నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికి మనము నీతిమంతులముగా తీర్చబడి ఈ లోక సంబంధమైన అవసరతలు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొనిలాగన ఈ 40 దినాలు ప్రార్థన చేద్దాము. అట్టి కృప దేవుడు వినిచిన బిడ్డలందరికీ దయచేయును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరూ నాయనా మా తండ్రి మొదట మీ నీతిని, మీ రాజ్యమును వెతికి నైనా మా ప్రభు క్రీస్తు యేసు మహిమలో వారి ప్రతి అవసరత తీర్చబడినట్లుగా మీ పాదములను ఆశ్రయించే భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. యవన బిడ్డలను పట్టుకోండి నాయనా, రక్షించుకొనండి. ఉద్యోగ అవసరతలో ఉన్న వారికి ఉద్యోగం అనుగ్రహించండి. ఆరోగ్యముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆరోగ్యములు దయచేయండి. ఈ మీ శిలువ ధ్యాన దినాల్లో బిడ్డలు ప్రభువా సంపూర్ణమైన మీ కృపను పొందుకొనిలాగన ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసి మీ యందు ఆశీర్వదింపబడే కృప బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.